ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మూమెంట్ లో ఇన్వాల్వ్ అయ్యిండ్రు అండ్ గవర్నమెంట్ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా బైకౌట్ చేశారు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి మనం ఏం చేసినాం, కొంతమంది లీడర్స్ నేషనల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసినారు. ఈ కాలేజెస్ లో అసలు రియల్ ఇండియన్ హిస్టరీ ఏంది, సో ఇన్స్పైరింగ్ చేయడానికి స్టూడెంట్స్ అందరినీ కూడా ఫర్దర్ గా మూవ్మెంట్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ కావడానికి కావాల్సిన లెక్చర్స్ అనే వాటిని ఈ కాలేజెస్ లో ఇస్తుంది. సో వీళ్ళందరూ కూడా నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ లో ఈ సెక్షన్స్ యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయినాయి. బట్ సమ్ పీపుల్, కొద్ది మందికి మాత్రం నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ నచ్చలేదు. దే ఆర్ అగేన్స్ట్ ది నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్. హూ ఆర్ దే? వన్ ఈస్ మొహమ్మద్ అలీ జిన్నా, సెకండ్ వన్ ఈస్ యానీ బెసెంట్, థర్డ్ వన్ ఈస్ విపేంద్ర చంద్ పాల్, బిసి పాల్. సో వీళ్ళు మోడరేట్ కాదు కానీ మిలిటెంట్. అంటే గాంధీజీ ఎంటర్ అయ్యే కంటే ముందు నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో